నమస్తే అండి. నేను పద్మ సుసర్ల. ఈరోజు హనుమత్ జయంతి అండి. అందరికీ హనుమత్ జయంతి శుభాకాంక్షలు. దేశం మొత్తం ఆంజనేయుడిని పూజించిన వాళ్ళంటూ ఎవరు ఉండరండి. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ అందరూ కూడా ఆ హనుమాన్ని పూజించుకుంటారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరి నోట్లోనూ ఉండే మొదటి దేవుడు ఆంజనేయ స్వామి. ఆంజనేయుడికి ఇవాళ జయంతి సందర్భంగా నేను అప్పాలు చేసి నైవేద్యం పెడదాం అనుకుంటున్నాను. అందుకని అప్పాలు చూపిస్తున్నాను అనమాట. వడమాల, అప్పాలు ఈ రెండు కూడా చాలా ఇష్టం అని అంటారు. గుళ్ళలో కూడా వడమాల వేయడం, అప్పాలు చేసి నైవేద్యం పెట్టడం ఇవన్నీ మన ఇళ్లలో అందరికీ తెలిసినదే. అందుకని చెప్పి అప్పాలు చేద్దాం అని చూపిస్తున్నాను. వీటికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి, ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను నేను. గోధుమ పిండితో చేసుకుంటే సాఫ్ట్గా వస్తాయి, కరకరలాడతాయి. అలా అని మళ్ళీ మరీ మెత్తగా ఉండకుండా చాలా బాగా వస్తాయి. ఒక కప్పు గోధుమ పిండి, ఒక గరిటెడే బియ్యం పిండి వేస్తాను అన్నమాట. అంటే దీని ప్రకారం చూస్తే పావు కప్పు గోధుమ బియ్యం, కొంచెం నువ్వులు, ఒక చెంచాడు నువ్వులు వేసుకోండి. తగిన కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి ఒక కప్పు, పావు కప్పు బియ్యం పిండి, యాలక పొడి, బెల్లం, కొంచెం చెంచాడు నువ్వులు. నేను కొంచెం ఇందులో ఒక పావు ముక్క బట్టర్ వేస్తానండి, కొంచెం గుల్లగా రావడానికి. అందుకని బట్టర్. వేడి నీళ్ళు పెట్టుకుని ఆ నీళ్ళల్లో ఈ పిండి వేసుకుని మనం అప్పాలు చేయడానికి కావాల్సిన పిండిని తయారు చేసుకోవాలి. గిన్నె పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని ఒక 2:30 నీళ్లు పోసుకోవాలి. వీటికి కొన్నింటికి అంత ఖచ్చితమైన లెక్కలేం అక్కర్లేదండి. ఏదైనా చిన్న పిసరు తేడా వస్తే మనం అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం పాకం పలచనయ్యి పిండి కొంచెం జారుగా అయిందనుకోండి, ఒక అరగరిటో గరిటో 4 చెంచాలు మనం పిండి వేసేసుకుంటే సరిపోతుంది. నీళ్లు కొంచెం బాగా సలసలా మరిగాక అప్పుడు బెల్లం వేద్దాం. బెల్లం 1 తీసుకోండి. నేను బ్రౌన్ షుగర్ వాడుతున్నాను. మీరు ఇండియాలో బెల్లం కానీ ఇక్కడ వాళ్ళు కూడా ఎవరైనా బెల్లమే వాడేవాళ్ళు బెల్లం కోరుకుని ఇలా వేసుకోండి. 1 ఒక చెంచా 2 చెంచాలు ఎక్కువైనా కూడా తీపి తినేవాళ్ళు వేసుకోవచ్చు. పాలు గుల్లగా రావడం కోసం ఒక చిన్న ముక్క బటర్ వేస్తున్నాను నీళ్ళల్లో. ఈ నీళ్లు మరిగే లోపల మనం మన ఆంజనేయ స్వామి గురించి మాట్లాడుకుందాం. ఎవరికి ఏ పూజలు వచ్చినా రాకపోయినా, ఏ స్తోత్రాలు వచ్చినా రాకపోయినా, చిన్నప్పటి నుంచి అందరికీ అతి ఇష్టమైన దేవుడు మన హనుమాన్. ఎందుకంటే బాగా చిన్నప్పటి నుంచి మనకి ముందు ఆంజనేయ స్వామి దండం పెట్టుకోమని చెప్పి మా ఇంట్లోనే కాదు చాలా ఇళ్లలో ఇంచుమించుగా ఆంజనేయ స్వామి గురించి చెప్తారు పిల్లలకి. చాలా మందికి ఇలాంటివి ఉంటాయి కదా, దిష్టిలు, పీడలు, అలాంటివన్నిటిని కూడా పోగొట్టే దేవుడు మన హనుమాన్. అందుకని చెప్పి హనుమాన్ చాలీసా రాని వాళ్ళు కానీ, ఆంజనేయుని తలుచుకొని వాళ్ళు కానీ చాలా తక్కువ మంది ఉంటారు అని నేను అనుకుంటున్నాను. అసలు నాకు ఎక్కువ ఏ స్తోత్రాలు రావు, ఎక్కువ ఏమి పూజలు అవి రానప్పుడు మొదటిసారిగా జీరస్వామిని కలవడానికి తీసుకెళ్ళాడు మా అన్నయ్య. ఆయన తీసుకెళ్తే ఆయన నన్ను, అమ్మ నీకేమొచ్చు, ఏమేంటి వచ్చు, ఏమేమి నేర్చుకున్నారు, ఏం చదువుతావు నువ్వు అని అడిగితే, నాకు హనుమాన్ చాలీస వచ్చింది అని చెప్తే నవ్వేరు ఆయన. హనుమాన్ చాలీస రాని వాళ్ళు ఎవరు ఉంటారు? అందరికీ హనుమాన్ చాలీస వస్తుంది, విష్ణు సహస్రం నేర్చుకోండి, చాలా మంచిది అని చెప్తే మొట్టమొదటిసారి జీరస్వామి గారు ఆయనే చదివిన జీరస్వామి క్యాసెట్. ఎందుకంటే ఫస్ట్లో నేర్చుకునేప్పుడు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి క్యాసెట్ మనం వింటే మనం ఆవిడతో పాటు పరిగెట్టలేమన్నమాట, బాగా ఫాస్ట్గా ఉంటుంది అది. అప్పుడు నేను జీరస్వామి గారి క్యాసెట్ తెచ్చుకుని విష్ణు సహస్రం ఒక్కొక్క లైను ఆయన చదువుతారు చాలా నెమ్మదిగా, అలా నేర్చుకున్నాను. అందుకే నాకు ఎప్పుడు గుర్తొస్తుంటుంది అనమాట. నాకు హనుమాన్ చాలీస వచ్చింది అని గొప్పగా చెప్తే నవ్వేరు. హనుమాన్ చాలీస పిల్లలందరికీ కొంచెమైనా నేర్పించండి. మామూలుగా నేనైతే మా తెలుగుబడి పిల్లలకి అంజనానందనం 1, మనోజవం, మారుతుల్య వేగం ఇవన్నీ నేర్పిస్తాను ఆంజనేయ స్వామి గురించి. అప్పుడప్పుడు ఎక్కువ టైం ఉండదు, 1 గంట లోపల ఎన్ని నేర్పించేస్తాను. నాకేమో వాళ్ళకి అన్నీ చెప్పాలని ఉంటుంది. వాళ్ళకి నాకు అవకాశం దొరికినప్పుడల్లా మా పిల్లలకి కూడా ఆంజనేయ స్వామి ఎలా యుద్ధం చేశాడో చిన్నవి, ఎక్కువసేపు టైం ఉండదు కానీ చిన్న బిట్లు చెప్తూ ఉంటాను అనమాట. ఆంజనేయ స్వామి రాక్షసులతో అప్పుడు ఎలా యుద్ధం చేశాడో చెప్తే ఎంత ఆనందిస్తారో వాళ్ళకే వచ్చేస్తుంది అన్నమాట. ఆంజనేయ స్వామి పూనకం వచ్చినట్టు అయిపోతారు. అందుకని ఈ ఆంజనేయ స్వామికి ఇవాళ
పెద్దగా అష్టోత్తరం పూజలు అవి ఏం చేసుకోలేదు కానీ హనుమాన్ చాలీస చదువుకుని కొంచెం ఆయనకి ఇష్టమైన అప్పాల నైవేద్యం పెడితే ఏదో చేసేసిన తృప్తి మాట. లేకపోతే వెళ్ళిపోతుంది మళ్ళీ సంవత్సరం దాకా రాదు. ఏదైనా మిస్ అయితే అది మాట నాకు. మనసంతా అలా అనిపిస్తుందన్నమాట. ఇగో మాట్లాడుతుండగానే నీళ్ళన్నీ శుభ్రంగా మరిగిపోయండి. ఇప్పుడు ఈ మరిగిపోయిన నీళ్ళల్లో మనం ముందు బెల్లం వేసేయాలి. మనం కొలుచుకుని ఉంచుకున్న బెల్లం. చాలా సులువు, గొప్ప రుచి అండి. ఇప్పుడు ఈ బెల్లం కరిగిన తర్వాత మనం ఆ పొడి వేసుకోవాలి. ఏదో టీచర్లు అనేప్పటికీ వాళ్ళకి ఏదో చెప్పేయాలని ఉంటుంది కదా. నేను కూడా ఇక్కడ ఒక చిన్న తెలుగు టీచర్గా పిల్లలకి చెప్తున్నాను కదా. చిన్నపిల్లలందరికీ ముందు ఆంజనేయ స్వామి చిన్న చిన్న శ్లోకాలతో మొదలుపెట్టి చెప్పండి. ఆ కథలన్నా ఆంజనేయుడి శక్తి అన్న పిల్లల్లో మొహంలో చూడాలి, వాళ్ళ ఉత్సాహం కానీ వాళ్ళ సరదా కానీ మనకి కూడా చాలా సరదా అనిపిస్తుంది అన్నమాట. వాళ్ళకి ఇంకా చెప్పాలనిపిస్తుంది. హనుమాన్ చాలీస ఒకటే బాగా వచ్చుమాట నాకు, మా ఫ్రెండ్ భాను, రాజ్యం అందరికీ. అందరూ ఫస్ట్ అదే నేర్చుకున్నాం. అప్పుడు మేము 45 సార్లు చదివేవాళ్ళం. 40 సార్లు అంటే 10 మంది 4 సార్లు చదవడం కాకుండా ఒక్కొక్కళ్ళమే 40 సార్లు కూర్చుని చదివేవాళ్ళం. మామూలుగా ఇక్కడ ఎవరైనా ఎవరిళ్ళల్లో అయినా హనుమాన్ చాలీస చదువుతూ ఉంటారు ఎవరైనా. అప్పుడు 10 మంది కలిపి చదివితే 108 సార్లు అయిపోతుంది అన్నమాట. 11 సార్లు 9 సార్లు అలా చదివితే అయిపోతుంది. అలా చదువుతూ ఉంటారు. కానీ మా ఫ్రెండ్ మంజుల గారు అయితే 108 సార్లు ఆవిడ ఒక్కరే చదువుతారు. అన్ని రకాల 100 రకాల ఫలాలు తెచ్చుకుని అక్కడ పెట్టుకుని 108 సార్లు పొద్దున మొదలువచ్చి మధ్యాహ్నం 3 దాకా 108 సార్లు కూర్చుని చదివి. అంటే ఆ కూర్చోగల శక్తి, ఆ మైండ్ పవర్, ఆ మెంటల్ పవర్ అవన్నీ అందరికీ రావండి. కాసేపు గంట 2 గంటలు కూర్చున్నప్పటికీ ఒక రకమైన రెస్ట్లెస్నెస్ వచ్చేస్తుంది. ఇంకా కూర్చోలేము, కాళ్ళ నొప్పులు ఇవన్నీ ఉంటాయి. కానీ ఆవిడ అసలు ఏదైనా అనుకున్నారంటే అలా. హనుమాన్ చాలీస చదవని వాళ్ళు చాలా వరకు తక్కువ మందే ఉంటారు. ఒకవేళ ఎవరికైనా రాకపోతే నేర్చుకోండి, చాలా బాగుంటుంది. అంత కష్టం కూడా ఏమి ఉండదు. అసలు హిందీ ఒక్క ముక్క కూడా రాదు నాకు. తెలుగు ట్రాన్స్లేషన్లో నేర్చుకున్నాను. హిందీ కొంచెం వచ్చిన వాళ్ళకి ఇంకా చాలా సులువండి. హనుమాన్ చాలీస అందరూ నేర్చుకోండి. నన్ను అడిగితే అసలు అది బేసిక్ స్టార్టింగ్ అందరి పాయింట్ అదే. హనుమాన్ చాలీస పిండి వేసేసుకుంది ఇలా అది అవుతూ ఉండగానే నేను చూపించలేకపోతున్నాను. ఇలా ప్రత్యేకించి కెమెరా పెట్టి చూపించాల్సి వస్తుంది. ఇప్పుడు కొంచెం సిమ్లో చేసుకుని కరిగిపోయింది. చిన్న స్పూన్ యాలక పొడి వేసుకుని చేసుకుని ఇప్పుడు ఈ పిండి ఇందులో వేసేసుకుందాం. రేపు మనం చల్లార్చి అప్పుడు చేసుకుందాం. చల్లారిపోయిందండి. అలా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని తగినంత నూనె పోసుకుని, నూనె వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటి పిండిని అప్పాల్లాగా చిన్న చిన్న సైజులో చేసుకుని వేయించుకోవాలండి. చేతికి ఏమైనా కొంచెం అంటుకున్నట్టు అనిపిస్తే కొంచెం ఒక్క పిసరు నెయ్యి చేతికి రాసుకుంటే సరిపోతుంది అన్నమాట. అలాగా చూడండి ఎంత చక్కగా వచ్చేస్తుంది అన్నమాట. అదిగో చిన్న పిసరు నెయ్యి నేను చేతికి రాసుకుంటున్నాను. అలా రాసుకుని అప్పాలన్నీ చేసేసుకుని వేసేసుకోవడమే అన్నమాట. అవి సన్నటి సెగని వేగాలన్నమాట. ఎక్కువగా హైలో పెట్టేసుకుంటే అలా పైకి మాడిపోయి లోపల బాగా వేగదు. అందుకని చెప్పి కొంచెం సన్నని సెగను పెట్టి వేయించండి. మళ్ళీనేమో అప్పాలండి ఇంచుమించుగా అరిసెలాగే ఉంటాయి. చక్కగా అరిసెలు అంత కష్టమైన పని కూడా కాదన్నమాట. అందుకని ఎప్పుడైనా అప్పాలు చేయడం చాలా సులువు. శుభ్రంగా అరిసెలకి నొక్కినట్టే ఆ నూనె అంతా తీసేసి దేవుడి దగ్గరికి తీసుకొచ్చాను. మొదటి బ్యాచ్ అయిపోయింది. అదిగో అన్నీ రెడీ అయిన అప్పాలని ఆంజనేయ స్వామికి నైవేద్యం పెట్టేసి, మా ఆంజనేయుడు సీతారాముల ఫోటోలో ఉన్న ఆంజనేయ స్వామి ఆ పైన పెట్టి ఆయనకి నైవేద్యం చూపించి అప్పుడు మా వారికి కూడా రుచి చూపించాను.